నమస్తే, వెల్కమ్ టు నింగి నేల నాది. ఓనమాలు దిద్దిన నాటి నుంచి నేటి వరకు అక్షర సేద్యం చేస్తున్నారు. తెలుగు సాహితీ లోకంలో అరుదైన గజల్ రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని సమాజాన్ని మేల్కొల్పే విధంగా రచనలు చేశారు. సాహిత్యంలో ఆమె సేవను గుర్తించి ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఆమెను వరించాయి. ఆమె ఎవరో కాదు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ గజల్ రచయిత్రి డాక్టర్ గడ్డం శ్యామల గారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. వారిని అడిగి గజల్స్ గురించి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మేడం, అయితే ముందుగా అసలు ఈ గజల్స్ అనేవి చాలా అరుదుగా వింటూ ఉంటాం కదా, అసలు గజల్లు అంటే ఏంటి? గజల్ అంటే ఒక సౌందర్యమైనటువంటి ప్రక్రియ, సుందర సుకుమారమైనటువంటి ప్రక్రియ, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అని చెప్పాలి నిజానికి. అయితే అది మనకి అరబీ, పార్సీ, ఉర్దూ నుంచి వచ్చినటువంటి ప్రక్రియ. తెలుగులో ముందు నుంచి ఉన్నట్టుగంటే పద్య కవిత్వంలాగా గద్య కవిత్వంలాగా రాలేదు. అది మన తెలుగులో తర్వాత కాలంలో వచ్చింది. కానీ ఆ గజల్ అనేటువంటిది హృదయాన్ని పిండేస్తుంది అనమాట. అంత అద్భుతమైనటువంటి ఆవేదనాపూర్వకమైనటువంటి ప్రక్రియగా మన ఉర్దూ కవులు అప్పుడు రాత్రులు మొత్తం కూర్చుని గోల్కొండ నవాబులు పాలించే కాలంలో వాళ్ళు పాడుతూ ఉంటే అసలు అందరూ రాత్రంతా మేలుకుని ఆ గజళ్ళు పాడుతూ ఉంటే దాంట్లో ఆ పాడటంలో ఆ రచనలో ఉన్న సౌందర్యాన్ని చాలా ఆకర్షితులైపోయి వాళ్ళందరూ కూడా వహ్వా వహ్వా అంటూ ఉండేవాళ్ళట. అంత గొప్పదైనటువంటి ప్రక్రియ గజల్ అనేటటువంటిది. అయితే తెలుగు సాహిత్యంలో గజల్లకు ఉన్న పాత్ర ఏంటి చెప్పండి మేడం? తెలుగు సాహిత్యంలో చెప్పాలంటే నిజం చెప్పాను కదా ఇందాక, తెలుగు సాహిత్యంలో పూర్వకాలం నుంచి గజల్ లేదు. మన వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉర్దూ సాహిత్యం చదువుకున్నారు, ఇక్కడ దాశరథి గారు కానీ నారాయణ రెడ్డి గారు కానీ అలాంటి కవులు ఏం చేశారంటే వాళ్ళు ఉర్దూ భాషలోనే వాళ్ళు డిగ్రీలు సంపాదించారు. తెలుగు చదువుకునే వాళ్ళు కాదు, అప్పట్లో తెలుగు ఉండేది కాదు ఇక్కడ. అందుకని చెప్పేసి ఆ ఉర్దూ భాషలో చదువుకునేటప్పుడు అప్పుడు ఆ గజల్ అనేటువంటి ఒక ప్రక్రియ పట్ల ఆకర్షితులయ్యారు వాళ్ళు. వాళ్ళు పాడుతూ ఉంటే ఉర్దూ కవులు మనకి గాలిబ్, అసలు మీర్జా గాలిబ్ అనేవారు గాలిబ్ గీతాలు రాశారు. ఆయన గాలిబ్ గీతాలు రాస్తే దాన్ని ఉర్దూలో రాస్తే తెలుగులోకి దాశరథి గారు అనువదించారు. అదేంటంటే అనువదించడం గజల్ ఛందస్సులో అనువదించలేదు, కానీ భావాలు మాత్రం అచ్చంగా గజల్కు ఉండేటటువంటి భావ లక్షణాలన్నీ కూడా తెలుగులోకి తీసుకొచ్చి ఆట వెలది తేటగీతి పద్యాలుగా రాశారు దాశరథి గారు. అంటే ఆ ప్రక్రియ అనేటువంటి బాగా నచ్చిందనమాట. అప్పటికే దాశరథి గారు చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు ఉద్యమం, ఒకవైపు అన్నీ నడుస్తూ ఉన్నాయి కదా, సినిమా కవిత్వం అన్నీ. అయినప్పటికీ కూడా ఎందుకో గజల్పై ఆయనకు దృష్టి పడింది బాగా. అందుకని చెప్పి మొట్టమొదటిసారిగా గజల్ అనేటువంటిది ఉత్తర భారతదేశంలో అమీర్ ఖుస్రు అనేటువంటి అతని ద్వారా 7వ శతాబ్దిలో ప్రారంభమైన, ఆ తర్వాత మన గోల్కొండ నవాబుల ద్వారా ఉర్దూ గజళ్ళు ప్రారంభమైన, తెలుగులో మాత్రం 1965 నుంచే గజల్ ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. అది కూడా దాశరథి కృష్ణమాచార్యుల గారితోనే ప్రారంభమైందనమాట ఆ ప్రక్రియ. వారికి నచ్చి ఆ ప్రక్రియని ఒకానొక గజల్ని కవితా పుష్పకం అనేటటువంటి దాంట్లో పుస్తకంలో గజల్ రాశారు. అయితే ఆ కవితా పుష్పకం అనేటువంటి పుస్తకంలో రాసినటువంటి గజల్ 1965 ఆంధ్రప్రభ ఉగాది సంచికలో మొట్టమొదటిసారి ప్రచురించబడింది. అయితే ఏంటంటే ఇప్పుడు నిజానికి గజల్ పుట్టి 50 ఏళ్ళు, దాశరథి పుట్టి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం ఇప్పుడు. గజల్ మాత్రం ఆయన రాసినటువంటి గజల్కి 50 ఏళ్ళు. అంటే తెలుగులో గజల్ ప్రక్రియ 50 ఏళ్ళు అయింది పుట్టి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. అయితే గజల్లకు మూలం ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? అదే గజల్ అనేటువంటిది మూలం ఏంటి అంటే హృదయానికి సంబంధించింది. అది ఎక్కువగా పార్సీ, అరబీ, పార్సీ, ఉర్దూ ఇలా వచ్చింది. ఫస్ట్ అరబీలో పుట్టింది, తర్వాత పార్సీకి వచ్చింది, తర్వాత ఉర్దూకి వచ్చింది, ఉర్దూ నుంచి తెలుగుకి వచ్చింది. దానికి మూలం ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారు ఉర్దూ కవులు అంటే, వాళ్ళ ప్రేయసిని దూరమైనట్లుగా భావించుకొని, ఒక ప్రేయసి నిజంగానే ఉన్నా లేకున్నా కూడా అప్రాప్య అంటే ఏంటంటే లేనటువంటి ప్రేయసిని ఊహించుకొని కానీ, లేకపోతే ఉన్నటువంటి ప్రేయసి దూరమైనటువంటి భావనని కల్పించుకొని కానీ, ఆమె దూరమైనటువంటి బాధతో
వాళ్ళు ఆ ఆవేదనని వ్యక్తం చేయడానికి రాసేటటువంటి గజల్ ప్రక్రియ, సాహిత్య ప్రక్రియ గజల్ అనేటువంటిది. వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో వాళ్ళు సాఖి అని ఉండేవాళ్ళు, మదిర తెచ్చేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఆ మదిరని తీసుకొచ్చి అతను తాగిన తర్వాత ఆ ప్రియురాలి గురించి అట్లా హృదయంలో నుంచి మొలకెత్తేటటువంటి భావాలతో, కళ్ళ నీళ్లతో వాళ్ళు అలా గజళ్ళు పాడుకునేవాళ్ళు అనమాట. అక్కడ నిజంగా గజల్ ప్రక్రియ ప్రేమకి సంబంధించింది అంటారే కానీ నిజంగా ప్రేమకి సంబంధించింది అయినప్పటికీ కూడా ప్రియురాలు ప్రియుడు ఎప్పుడూ కలవరు, ఎప్పుడు వియోగమే, వియోగ ప్రేమ అనమాట, వియోగ శృంగారం అంటారు దాన్ని. అటువంటి అద్భుతమైన అమలిన శృంగారం మనం తెలుగులో అనుకుంటాను, రాయప్రోడు సుబ్బారావు గారు రాసిన. అలా మనకి అమలిన శృంగారమే కానీ ముఖ్యంగా ఉర్దూ కవులు ఎప్పుడు ఆమె కన్నులని కానీ, ఆమె కురులని కానీ, ఆమె పెదవులని కానీ వర్ణించారే కానీ ఇంకా ఏ విధంగా అంటే గజళ్ళల్లో కూడా ఆ విధంగా వర్ణించారు. ఆమె మనసును వర్ణించారు. ఆమె తనని తోసివేసిందని, తనని విడనాడిందని, తనని తిరస్కరించిందని బాధపడుతూ గజళ్ళు రాశారు. అందుకే అంటారనమాట, గజల్ అనేటువంటి మొక్కని వాళ్ళు ఎట్లా పెంచారట అంటే గుండెని పిండి, ఆ పిండినటువంటి ఆ అశ్రువులు కళ్ళ నుంచి కారుతూ ఉండగా ఆ నీళ్లతో గజల్ మొక్కని పెంచారు ఉర్దూ కవులు అంటారు. నిజంగా వాళ్ళు పాడుతుంటే ఇప్పటికి కూడా బేగం అఖ్తర్ కానీ, జగ్జిత్ సింగ్ కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళంతా కూడా ఉర్దూ గజళ్ళు పాడుతూ ఉంటే మనం కూడా ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. నిజంగా అర్థం కాకపోయినా, ఉర్దూ రావాలని లేదు, భాష వచ్చినా రాకపోయినా కూడా ఆ గజల్ పాడే మాధుర్యం కానీ, భావ మాధుర్యం కానీ మొత్తంగా మనకు అర్థమైపోతుంది అదేంటి అనేది. పదం పదం అర్థం కాకుండా ఉర్దూలో పాడిన తర్వాత, వాళ్ళు పాడిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆ భావ ప్రకటన అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. కాబట్టి నిజంగా మనం కూడా అందులో ఓలలాడతాం అన్నమాట. ఆ విధంగా అటువంటి ఆ సుకుమారమైనటువంటి ప్రక్రియని తెలుగులోకి తీసుకురావాలని దాశరథి గారికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అండి. నిజంగా అది ఆ ఆలోచన రావడం చాలా గొప్పతనము. అలా దాశరథి గారు మొట్టమొదటి గజల్ రాయడం జరిగింది. అలా తెలుగులోకి వచ్చిందనమాట ఆ గజల్ ప్రక్రియ అనేటువంటిది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఛందస్సు ఉంది, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఉర్దూ లక్షణాలే తెలుగులో కూడా మనం తెచ్చుకున్నాం. అయితే గజళ్ళలో వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది మేడం? వాక్యము అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే గద్యంలో వస్తుంది మనకి. వాక్యము అంటే కర్త కర్మ క్రియలతో కూడినటువంటి మామూలు వాక్యాలు, గద్య కావ్యాలు ఉంటాయి కదా. కానీ ఇది పద్యానికి సంబంధించింది. అంటే కవిత్వ లక్షణాలు ఉంటాయి దీంట్లో. కవిత్వ లక్షణాలంటే మనకి అందులో గజల్ లక్షణాలు చెప్పుకోవాలి అంటే 2 పాదాలుగా ఉంటుంది, ద్విపదలుగా ఉంటుంది. అంటే 2 పాదాలుగా ఉంటుంది. ఇది అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేస్తాం. అంటే ఏంటంటే 2 పాదాల్లో అనంతమైనటువంటి అర్థం కనిపిస్తుంది. అందులో ఒక అద్భుతమైనటువంటి మనకి భావం కనిపిస్తుంది. అట్లా రాసేటటువంటిదే గజల్. ఒకటేంటంటే ఇంకోటి ఏ పాదానికి ఆ పాదం విడివిడిగా ఉంటుంది. అంటే ఆ పాదం కంటిన్యూ కాదు, ఒకటే పాదం కంటిన్యూ అయ్యి 2వ పాదంగా రావాలని లేదు. ఏ పాదానికి ఆ పాదం విడివిడిగా ఉన్నప్పటికీ మొత్తం మీద చదివితే ఒక కథనాత్మకం వినిపిస్తుంది. లేదంటే మొత్తం మీద చదివితే ఒక భావం అనేటువంటి రసార్ద్ర హృదయులకి కట్టిపడేస్తుంది అనమాట. అలాంటి భావాలు కలిగి ఉంటాయి గజల్ అనేటటువంటిది. నియమాలు ఏమైనా ఉంటాయా మ్యామ్? గజళ్ళు రాసేప్పుడు నియమాలు ఉంటాయా ఏమైనా? ఏంటంటే గజల్కి చిట్ట చివరి పదం 2 పాదాలు 2 పాదాలుగా ఉంటాయి. మొదటి 2 పాదాలని మత్తలా అంటారు, చివరి 2 పాదాలని మక్తా అంటారు. మిగిలిన వాటిన్నింటినీ షేర్లు అంటారు అనమాట. ఆ గజల్లో మొదటి పాదాన్ని మిశ్రా సానీ అంటారు, 2వ పాదాన్ని మిశ్రా ఊలా అంటారు. అయితే దాంట్లో చిట్ట చివరి మక్తాలో మనకి తఖల్లుస్ అంటారు. తఖల్లుస్ అంటే ఏంటంటే మన నామముద్ర. ఇప్పుడు నేను రాస్తాను, దాశరథి గారు రాశారు, దాశరథి గారు ఆయన పెట్టుకోలేదు తఖల్లుస్, సినారే గారు పెట్టుకున్నారు, సినారే అని పెట్టుకున్నారు ఆఖరికి. తఖల్లుస్ అంటే చివరి పాదంలో మక్తాలో వస్తుంది. ఇప్పుడు నేనైతే ఓ శ్యామల అని రాసుకుంటాను, లేకపోతే శ్యామ అని రాసుకుంటాను, ఛందస్సుని బట్టి మార్చుకుంటాను. నా పేరును అనమాట, పేరును పెట్టుకునేది. అలా 2 పాదాలుగా 5 షేర్లు మినిమంగా ఉండాలి. అది ఎప్పుడు కూడా సరి సంఖ్య ఉండకూడదు, బేసి సంఖ్యనే ఉండాలి. బేసి సంఖ్య అంటే 5 షేర్ల నుంచి మనకి 25 షేర్లు 30 షేర్ల వరకు కూడా ఉండొచ్చు. 100 షేర్లు రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గజల్ అనేటటువంటిది. అట్లా అయితే దాంట్లో విషయం అనేటటువంటిది మాత్రం మన ఇష్టం. అది ప్రేమనా, విరహమా, వియోగమా, లేకపోతే సామాజికమా, లేకపోతే ఈ విషయం ఏంటి అనేటువంటిది మన మనసు ఏ విధంగా గాయపడినా అమ్మా. ఒకటే మనం చెప్పుకునేదేంటి గజల్లో అంటే మనసు గాయపడాలి, గాయపడని గుండె గజల్ పలికించలేదు అన్నారు సామల సదాశివ గారు. మన మనసు గాయపడాలి అంతే. ఆ గాయపడితేనే
అప్పుడు ఆ గజల్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ భావం అనేది హృదయాంతరంగంలో నుంచి మనకి బయటకు వచ్చేది ఎప్పుడు అంటే అప్పుడు అనమాట. అందుకే గజల్ని ముట్టుకోలేదు చాలా వరకు ఎవరు కూడా. అంటే హృదయగతం కదా అది. ఏదో మనం అనుకోని ఇప్పుడు భావాలు ఏదో ప్రకృతిని చూసాము, చెట్టు మీద రాసాము, ప్రకృతిని చూసాము, పిట్ట గురించి రాసాము, కవిత్వం కాదు కదా అది. మన హృదయ లోతుల్లో నుంచి రావాలి అది. మనం గాయపడాలి, మనం బాధపడాలి. ఎవరి ద్వారా అయినా, ఒక మనిషి ద్వారా కానీ, సమాజం ద్వారా కానీ, లేకపోతే ఏదైనా కానీ బాధపడినప్పుడు అలా మన హృదయ అంతరంగంలో నుంచి వచ్చేటటువంటిది గజల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలా లక్షణాలు మనకి అయితే మొట్టమొదటి పాదంలో చివరి పాదాన్ని రదీఫ్ అంటారు. మొట్టమొదటి పాదంలో చివరి పాదాన్ని, అలాగే రెండవ పాదంలో కూడా చిట్ట చివర రదీఫ్ ఉంటుంది. అలా ప్రతి పాదంలో కూడా రెండవ పాదం చివర రదీఫ్ అంటారు, పదం చివరి పదం అన్నమాట. అయితే దానికంటే ముందు వచ్చేటటువంటిది కాఫియా అంటారు. ఆ చివరి పదానికి ముందుండేటువంటిది కాఫియా. ఇది అంత్యప్రాసలాగా అనమాట. అంత్యప్రాస అంటే మీకు తెలుసు కదా, మామూలుగా సకారం వస్తే అంతా కూడా సకారంతోనే రావాలి ఆ పదం చివరక్షరం. అట్లా అంత్యప్రాసతో వచ్చేటటువంటి దాన్ని కాఫియా అంటారు. అంటే కొంతమంది ఏమో రదీఫ్ కాఫియాలు రెండు పాటించారు తెలుగులో, కొంతమంది ఏమో కేవలము కాఫియాలతోనే కూడా గజళ్ళు రాశారు, అంత్యప్రాసతోనే ఎండుకేసేసారు, ముగించేశారు. అలా నారాయణ రెడ్డి గారు ఎక్కువ రాశారు. ఆ తర్వాత రాసిన గజళ్ళు మళ్ళీ రదీఫ్ కాఫియాతో రాశారు. కానీ మొట్టమొదట రాసినటువంటి గజళ్ళు ఏవైతే ఉన్నాయో సినారే గజళ్ళు, తెలుగు గజళ్ళు అని ఆయన రాసినటువంటి మొట్టమొదట కేవలం అంత్యప్రాస గజళ్ళుగానే మనకి చెప్తూ ఉంటారనమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది లక్షణాలు కూడా. దాశరథి గారు ఫస్ట్ది మొట్టమొదటి గజల్ 65లో పబ్లిష్ అయినటువంటి గజల్, వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది, వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది. ఒక ప్రేయసితో మాట్లాడుతున్నాడు ఆయన. వలపునై నీ హృదయ సీమల నిలువవలెనని, మన హృదయాల్లో నీ హృదయంలో నేను నిలవాలనుంది, వలపుగా ప్రేమగా నిలవాలనుందని చెప్తున్నారు. తర్వాత పిలుపునై నీ అధరవేధుల పలుకవలెనని ఉన్నాయి. అంటే నువ్వు మాట్లాడే మాటలకి పెదవులుగా కావాలి, నేను నువ్వు మాట్లాడే పలుకుగా కావాలి అని ఒక అద్భుతమైనటువంటి భావం పలికించారు. ఇక్కడ నిలువవలెనని ఉన్నది అనేదేమో రదీఫ్, నిలువవలెనని పలుకవలెనని ఇలా చాలా వస్తాయి తర్వాత రెండో పాదంలో. అలాంటివన్నీ కాఫియాలండి. ఆ కాఫియాలు తరువాత పాదాల్లో రెండవ పాదంలోనే ఉంటుంది, మొదటి పాదంలో ఉండదు. మొదటి పాదం స్వేచ్ఛ, మనం ఏదైనా రాసుకోవచ్చు. కానీ రెండో పాదం వచ్చేసరికి రదీఫ్ కాఫియా రెండు కూడా ఉండాలి. ఆ కాఫియా అనేటువంటి అది ఏంటంటే గజల్కి ప్రాణం. ఆ అంటే అక్కడ గాయకులు కూడా ఏం చేస్తారంటే, వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధులా, పిలుపునై నీ అధర వీధులా 2-3 సార్లు అంటారు. పలుకవలెనని ఉన్నది అంటే ఆ పదం ఏంటి అనేటువంటిది ప్రేక్షకుల ఊహకి వదిలేస్తారనమాట. అక్కడ ఉంటుంది రమ్యత, గజల్ రమ్యత అనేది. అలాగే దాశరథి గారు ఇంకో గజల్ కూడా, ఆయన సాఖీనామా జ్వాలాలేఖన అనేటువంటి పుస్తకం రాశారు. అందులో సాఖీనామా అనేది ఒక భాగం. ఆ సాఖీనామాలో 9 గజళ్ళు రాశారు దాశరథి గారు. వాటి కొన్నిటికి పేర్లు పెట్టారు, కొన్నిటికి పేర్లు పెట్టలేదు. దాంట్లో మొదటి గజల్కి గజల్ అని పేరు పెట్టారు. రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా అని చెప్తారు. ఇక్కడ రానా అనేది రదీఫు, గడిచిరానా విడిచిరానా అనేవి కాఫియాలు. అంటే చకారం ప్రాస వచ్చింది. అలాగే ఇందులోనే ఒక రమ్యత ఏంటి అంటే, నువ్వుండే మేడగదికి నన్ను చేరనీయరేమో, నువ్వుండే మేడగదికి నన్ను చేరనీయరేమో, జలతారు చీర కట్టి సిగపూలు ముడిచిరానా. అంటే ఏంటంటే మగవాళ్ళు రానియరు కదా అప్పట్లో. ఏంటంటే ఉర్దూ సాంప్రదాయం, ముసుగు వేసుకొని ఎక్కడో అంతఃపురాల్లాగా ఎక్కడో మేడల మీద కూర్చోంటే ఒక ప్రేయసి కోసం ప్రియుడు పడుతున్న ఆరాటం. ఏం చేయాలి మరి, నేను రావాలంటే నిన్ను కలవాలంటే ఎలాగా అంటే, జలతారు చీర కట్టుకుని కొప్పులో
పూలు ముడిస్తే ఆడమ్మాయి అనుకుని పంపిస్తారనమాట. అలా ఒక అద్భుతమైనటువంటి అంటే వియోగమే ఇక్కడ ఎక్కడా కూడా సంయోగం కానీ లేకపోతే అసభ్య శృంగారం కానీ మనకు గజల్లో కనపడదు. అంత అద్భుతమైనటువంటి గజళ్ళు దాశరథి గారు రాశారు. మీ వివరణ నిజంగా చాలా అద్భుతంగా ఉంది మేడం. అదే. అయితే మీకు తెలుగు కవుల్లో బాగా నచ్చిన కవి ఎవరు? బాగా నచ్చిన కవులు అంటే నాకు మామూలుగా డిగ్రీ చదువుతున్న వయస్సులో అప్పుడు శేషేంద్ర శర్మ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఆ తర్వాత బాలగంగాధర తిలక్ అంటే ఇష్టం ఉండేది. పోతన్ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ప్రాచీన కవుల్లో పోతన్ అంటే చాలా ఇష్టం ఉండేది. అలా తిక్కన్ అంటే కూడా చాలా ఇష్టం ఉండేది. ఆ తర్వాత కాలంలో నేను ఎంఏ సమయానికి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను కాబట్టి అక్కడన్నీ ఉద్యమాలు ఎక్కువగా ఉండేవి అప్పుడు. అందుకని దాశరథి అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. అప్పుడు అట్లా పోరాటం చేసేటువంటి కవులుగా కాళోజీ గారు, దాశరథి గారు వీళ్ళందరినీ ఇష్టపడేదాన్ని. ఇప్పుడు వచ్చేసరికి గజల్ ప్రపంచంలోనే విహరిస్తున్నా నేను. అందుకని చెప్పేసి గజల్ కవులైనటువంటి సినారే గారు మా గురువు గారు కాబట్టి సినారే గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ సినారే గారి గజళ్ళు కూడా అద్భుతంగా ఉంటాయి మనకి చెప్పాలంటే. కాబట్టి సినారే గారి కవిత్వం కూడా చాలా బాగుంటుంది. ఇక ఎంతమంది అని మనం చెప్పలేం, కానీ చాలా వీళ్ళంతా కూడా చాలా ఇష్టమైన కవులు నాకు. అయితే మీరు రాసిన గజళ్ళ గురించి మీ మాటల్లోనే చెప్పండి. ఎందుకంటే నాకు గజల్ అనేటువంటిది ఒక ఆసక్తి ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ జగజీత్ సింగ్, నా బేగం అఖ్తర్ వీడు పాడుతున్నటువంటి గజళ్ళు వినడము, వింటుతో పాటుగా నారాయణ రెడ్డి గారు ఎప్పుడైతే మా గురువు గారు అయ్యారో అప్పుడు వారి గజళ్ళన్నీ కూడా చదివడం జరిగింది. అప్పుడు వారు స్వయంగా వారి గొంతుతో వాడు ఆడుకుని రికార్డ్ చేసుకున్నారు నారాయణ రెడ్డి గారు. ఆ చేసుకోవడమే కాకుండా ఆయన సీడీలుగా, అప్పట్లో ఇవన్నీ లేవు కదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు కాబట్టి సీడీలుగా తయారు చేసుకున్నారు. అసలు ముఖ్యంగా కవిత్వ లోకానికి కూడా తెలుగు గజలు ఉందా, ఎక్కడుంది గజలంటే ఉర్దూది కదా అనుకుంటారు సాధారణంగా. కానీ అట్లా కాదు, తెలుగులో గజల్ అనేది ఉన్నది అని నారాయణ రెడ్డి గారి ద్వారా తెలిసింది. ఒకటేంటి మార్పు చేశారు అంటే దాశరథి గారు ప్రేమ విరహం అంటే ఆయన ఎక్కువ రాయలేదు. కొంచెం స్నేహితుడు పోయినప్పుడు కూడా ఆ విరహంతో కూడా అంటే స్నేహితుడు దూరం అయినప్పుడు కూడా గజలు రాసుకున్నారు ఆయన. అలా రకరకాలుగా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పాడుతూ ట్యాగూర్ ఆడిటోరియంలో ఒక చక్కటి గజలు రాసుకున్నారు. బాలికల మీద రాస్తారనమాట. ఎవ్వరు మీరు బాలికల ఎగిరే దీప జ్వాలికల అంటారు దాశరథి గారు. అందరూ లేచి నిలబడి 5 నిమిషాల పాటు తప్పట్లు కొట్టారట. అంటే ఏంటంటే ఒక యువకులు ఉన్నటువంటి సభలో చెప్పినటువంటిది. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఏం చేశారంటే దాన్ని మార్చారు. అంటే సామాజిక కోణంలో ఎక్కువగా రాశారు ఆయన. అంటే సామాజిక కోణం అంటే ప్రజలు చాలా వరకు సమాజం మారిపోయింది కదా. 65లో సమాజం 86లో ఎక్కడుంది మనకి లేదు. కాబట్టి సమాజం మారింది కాబట్టి సామాజికంగా కూడా గజల్ వస్తువుని కూడా మార్పు అనేటువంటిది చేశారు ఆయన. చేసి అప్పుడు మొదట మన సాంప్రదాయం ఏంటి, ఉర్దూ సాంప్రదాయంలో ప్రియురాలికి ప్రాధాన్యత ఇస్తే మన సాంప్రదాయం అమ్మకి ప్రాధాన్యత. మన తెలుగు సంస్కృతిలో అమ్మకి ప్రాధాన్యత కాబట్టి అమ్మ గురించి గజలు రాశారు ఆయన. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఉరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు అంటారు. అంటే దేవతలందరినీ ఒక త్రాసులో ఒక పక్కకి కూర్చోబెడితే ఇటుపక్క అమ్మని కూర్చోబెడితే ఎటువైపు చూస్తుంది అనంటే నేనైతే ఈ త్రాసు ఇటువైపే చూస్తుందని చెప్తాను అని చెప్తారు. అలాగే చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా, చీకటికి చంద్రబింబంలా, ఆకటికి పూర్ణ కుంభంలా, జరిగేసినారే బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు, అమ్మ ఒకవైపు అంటారు. అలాంటి గజళ్ళు 120 గజలు రాశారు ఆయన. అద్భుతమైనటువంటి గజళ్ళు ఒకటి కాదు, అవే నాకు ఆదర్శం. అట్లాగే నేను అమ్మ మీద గజలు రాశాను. చొక్కా నాకు తొడగడమే తెలుసు కానీ కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. నాన్న ఏం చేస్తాడు అంటే చొక్కా తొడుగుతుంది కనిపించిందట, కానీ ఆయన కనిపించని కవచం తొడుగుతున్నాడు. అంటే ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు నాన్న అన్న సంగతిగా రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు. అలాగే అమ్మ నాన్న ఇద్దరి మీద నేను కవిత్వం రాశాను, గజళ్ళు రాశాను. అమ్మ మీద అయితే 4ో 5ో రాశాను.
అమ్మ కవిత రాసేందుకు అమ్మకేది తీరిక, అమ్మ గదలు పాడేందుకు ఆమెకేది తీరిక. అమ్మ కవిత రాసేందుకు అమ్మకేది తీరిక, అమ్మ గదలు పాడేందుకు ఆమెకేది తీరిక. దూరంలో కొడుకుండగా, దూరంలో కొడుకుండగా తిన్నాడో లేదోయని, దూరంలో కొడుకుండగా తిన్నాడో లేదోయని, ముద్ద దిగక గొంతు నుండ అవ్వకేది తీరిక, అమ్మ కవిత రాసేందుకు అమ్మకేది తీరిక. అంటే దీంట్లో అర్థం ఏంటంటే ఒక్కొక్క చరణం చాలా ఉన్నాయి దీంట్లో, ఒక 9-11 వరకు రాశాను. అంటే ఆడవాళ్ళకి చాలా కళలు ఉంటాయి నిజానికి కదా, పెయింటింగ్ వేయాలని, పాటలు పాడాలని, లేకపోతే డాన్స్ వేయాలని, రకరకాలు ఉంటాయి వాళ్ళకి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. కానీ ఒక పెళ్ళయ్యాక ఒక 10-15 సంవత్సరాల పాటు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఇంట్లో అనుమతి కానీ, లేకపోతే మనకు కానీ ఇంట్లో పనుల వల్ల కానీ ఆపేయడం జరుగుతుంది. అట్లాంటి తీరిక లేని సమయాల్లో అయిపోతాయి. అప్పుడు మన సృజనాత్మక శక్తి అణిగిపోతుంది. అట్లా అణిగిపోకుండా మనకి నిజంగా అమ్మకి ఏది తీరిక, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం, కుటుంబ బాధ్యతలు ఇవే అయిపోయి మన ఇష్టం ఏదైతే ఉందో, మన కష్టం ఏదైతే ఉందో అవన్నీ పక్కన పెట్టేస్తాం. ఆ దానికోసం రాసింది. ఇంకోటి అమ్మంటే అనురాగం లేతీగల సున్నితమే, అమ్మంటే అనుబంధం అలా వస్తుంది ఒకటి. అమ్మ మీద చాలా అట్లా 4-5. ఒక నాన్న మీద మాత్రం నిజంగా నాన్నగారు మాకు 3వ సంవత్సరంలో చనిపోయారు. మా నాన్నగారు నాన్న అని ఒక్కసారి పిలవాలని ఉన్నది, నాన్న అని ఒక్కసారి పిలవాలని ఉన్నది, కన్నాని నీ పిలుపే తలవాలని ఉన్నది, నాన్న అని ఒక్కసారి పిలవాలని ఉన్నది, కన్నాని నీ పిలుపే తలవాలని ఉన్నది. కనుల ముందు నీలాలన కదలాడుతూ ఉండగా, కనుల ముందు నీలాలన కదలాడుతూ ఉండగా, మాయమైన మాయమైన నీ చేతిని, మాయమైన నీ చేతిని తడమాలని ఉన్నది, నాన్న అని ఒక్కసారి పిలవాలని ఉన్నది, కన్నాని నీ పిలుపే తలవాలని ఉన్నది. ఇలా అమ్మ నాన్న గురించే కాకుండా రైతుల గురించి రాశాను, శ్రామికుల గురించి రాశాను, ఆ తర్వాత సంఘంలో జరిగేటువంటి అన్యాయాల మీద రాశాను. కరోనా వస్తే కరోనా టైంలో కూడా కరోనా కవిత్వం రాశాను. ప్రపంచమంతా అశాంతిగా ఉన్నది అనేది గజల్ అక్కడ రాశాను. ఆఖరికి కొంతమంది నాకు హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, ఒక సింగర్స్ కానీ, ఎవరైనా కానీ, అలాంటి వాళ్ళు పోయినప్పుడు కూడా కవిత్వం రాశాను. సుష్మా స్వరాజ్ పోయినప్పుడు కవిత్వం రాశాను, గజల్ రాశాను. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి వారు పోయినప్పుడు గజల్ రాశాను. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు పోయినప్పుడు మాయమై ఎదలోన గాయమై పోయావు, గానమై మదిలోన గేయమై పోయావు, అలా బాలు గురించి, అలా ఘంటసాల గారి గురించి గజల్ రాశాను. అట్లా రకరకాలుగా మనకి హృదయానికి ఎప్పుడు ఏది అయితే ప్రేమ గజళ్ళు చాలా రాశాను. ఆ ప్రేమ వల్ల బాధపడినటువంటి సంఘటనల కొన్ని స్వానుభవాలు కూడా నిజంగా చెప్పాలంటే అలాంటి గజళ్ళు. అంటే ప్రేమ అంటే ఒక ప్రియురాలితో, ప్రియుడితో, భర్తతో అనే కాదు, అక్కడ కొడుకులతో కానీ, లేకపోతే చుట్టాలతో కానీ, బంధువులతో కానీ, ఎవరితో అయినా ప్రేమ వేరైపోయినప్పుడు, అంటే బాగా మనల్ని ప్రేమించేవాళ్ళు ప్రేమించకుండా దూరం ఉన్నప్పుడు, దూరంగా అయిపోయినప్పుడు, అట్లాంటప్పుడు చాలా బాధేస్తుంది కదా. ఆ ఆవేదనలో నుంచి పుట్టేదే గజల్. మనకేంటంటే ఆ గజళ్ళు మిగిలిన ప్రక్రియల్లాగా ఏదో రాసేటటువంటిది కాదు. అదేంటంటే స్వానుభవాలు ఎక్కువ ఉంటాయి. అంటే మన మనస్సులో ఏదైతే భావం ఉందో ఆ భావం
విషాదం కానీ, వినోదం కానీ, సంతోషం కానీ, ఆవేదన కానీ, ఆక్రోశం కానీ, ఏ భావమైనా కూడా చక్కటి సులభమైనటువంటి పదాల్లో మనం వ్యక్తపరచాలి, తక్కువ పదాల్లో వ్యక్తపరచాలి, తక్కువ పాదాల్లో వ్యక్తపరచాలి. అది గజల్ లక్షణం. మీరు చెప్పే 2 లైన్లలోనే ఆ భావం అంతా కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను రెండే షేర్లు పాడాను నాన్నవి, మీకు అర్థమైపోయింది కదా, నా ఆవేదన ఏంటి మీకు అర్థమైపోతుంది. అలాగే అమ్మ గజలు కూడా అంతే, నేను 2 షేర్లు పాడాను అయినా మీకు అర్థమైపోతుంది. అట్లా మనకి తక్కువ పాదాల్లోనే ఎక్కువ భావం కలిగి ఉండాలన్నమాట గజల్ అంటే. అది హృదయం ద్రవీకరించేటట్టు ఉండాలి, ఒక ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రత అనేటువంటిది మనసుకి ఎప్పుడైతే కంటి చెమ్మగా మనకి ఎప్పుడైతే గజల్ చదవంగానే కంట్లో చెమ్మ నిలుస్తుందో అది నిజమైన గజల్. అదే ఇప్పటి వరకు ఎన్ని గజల్ పుస్తకాలు రాశారు? నేను గజల్ పుస్తకాలు 3 రాశాను. అది వాసంత సమీరాలు ఒకటి, హేమంత తుషారాలు ఒకటి, ఆ తర్వాత అక్కడ ఉంది కూడా శరద్వల్లరి. ఈ 3 రాశాను. ఈ 3 కాకుండా 2 సంకలనాలు తీశాను. అంటే ఇప్పుడు రాస్తున్నటువంటి గజల్, నిజంగా గజల్ ఇప్పుడు మహిళా రచయితలే ఎక్కువ ఉన్నారు, మహిళా కవయిత్రులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మహిళలే కదా ఎక్కువగా ఆవేదన చెంది, ఇంట్లో కానీ బయట కానీ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఏదైనా సరే ఎక్కువగా, నా దృష్టిలో అయితే అందరేమో కానీ ఎక్కువగా కొంచెం బాధపడేటటువంటిది. ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు వాళ్ళకి. అమ్మా నాన్నలకు చెప్తామంటే పెద్దవాళ్ళు, భర్తకు చెప్తామంటే వినిపించుకోరు, పిల్లలకి చెప్తామంటే అయ్యో పిల్లలకి ఏం చెప్తాం మన బాధ అని అనుకుంటాం. అట్లా మనలో ఉన్నటువంటి బాధని వ్యక్తపరచాలంటే కవిత్వం ఒక ఆధారం. కాబట్టి అటువంటి కవిత్వంలో ముఖ్యంగా గజల్ ఆధారం. కాబట్టి అటువంటి మహిళా కవయిత్రులతో ఒక సాంధ్యవర్ణాలను సంకలనం తీశారు. అంతకు ముందు సారంగి స్వరాలు అనే ఒక 27 మంది కవయిత్రులతో ఒక సంకలనం తీశాను. అది మాది కొమర్రాజు ఫౌండేషన్ అని న్యూ నాగోల్ కాలనీ హైదరాబాద్లో ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా కూడా మేము సినారే అవార్డ్స్ ఇస్తూ ఉంటాం. సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా సినారే అవార్డ్స్ ఇస్తాము గజల్ కవులకే. ముఖ్యంగా నేనేంటంటే గజల్ సాహిత్యాన్ని వృద్ధిలోకి చేయాలి, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, అంటే అన్ని ప్రక్రియలతో సమానంగా ఆ ప్రక్రియకి ఆ పురస్కారాలు కానీ అన్నీ లభించాలి అనేటువంటి నా కోరిక అనమాట, ఆశయం. అటువంటి కోరికతో ఈ గజల్ కవయిత్రుల వేదిక ద్వారా ఇదొకటి తీశాను. సారంగి స్వరాలు కూడా మా ఫౌండేషన్ ఖర్చుతోనే అవి ప్రింట్ చేయించాను పుస్తకాలు కూడా. ఇట్లా గజల్ సాహిత్యానికి నాకు తోచినటువంటి సేవ. గజల్ సప్తాహం కూడా చేశాం మేము. 7 రోజులు త్యాగరాయ గాన సభలో 7 రోజులు వరుసగా గజల్ సాహిత్యం, అంటే కవులని గాయకుల్ని, ఎక్కడెక్కడో ఉన్న గాయకులు కూడా, ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో ఉన్నటువంటి గాయకులు జ్యోతిర్మయి మళ్ళా గారు, స్వరూపరాణి గారు, గజల్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు గజల్ సింగర్స్, కేశిరాజ కృష్ణ గారు, గజల్ వాసుదేవ్ గారు, వీళ్ళందరినీ పిలవడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని, హిమజారామం హైదరాబాద్, స్వరూపరాణి, ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళని పిలవడం, వాళ్ళ గజళ్ళు అందరి గజళ్ళు పాడించడం. అలాగే గజళ్ళు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు, పెన్నా గారు, వీళ్ళంతా గజల్ మా గురువులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ చేత ఉపన్యాసాలు ఇప్పించడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు 7 రోజులు కూడా చేశామన్నమాట. అది కూడా దేనికి అంటే గజల్ సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి పురస్కారాలు. ఇప్పుడు కథకు ఉంటుంది, కవిత్వానికి ఉంటుంది, తర్వాత నాటకానికి ఉంటుంది, కానీ గజల్ కవిత్వానికి విడిగా పురస్కారాలు ఇవ్వరు సాధారణంగా, ఆహ్వానించరు, అదొక ప్రక్రియగా గుర్తించడం లేదు. అందుకని చెప్పేసి అన్న తర్వాత మనకు తెలుగు విశ్వవిద్యాలయం వారు మాకు ఇంకొక మాధవరావు గారు కురప్రోలని, ఆయన కూడా గజల్ బాగా రాశారు. అయితే వారికి కీర్తి పురస్కారం ఇచ్చారు, గజల్ ప్రక్రియ అని పెట్టారు. అలాగే సూరారం శంకర్ గారు, ఆయన తెలంగాణ గజల్ కవి మంచి, ఆయనకు కూడా కీర్తి పురస్కారం ఇచ్చారు. అంటే మొన్న నాకు అమృతలత అవార్డు ఇచ్చారు ఈ మధ్య, అమృతలత గారు. అప్పుడు గజల్ ప్రక్రియకి డాక్టర్ శ్యామల, గడ్డం శ్యామల అని, అది నాకు హ్యాపీ అనమాట. అంటే మామూలుగా కవయిత్రి రచయిత్రి అంటే అది వేరు, కానీ గజల్ ప్రక్రియకి విడిగా మెన్షన్ చేయాలనేది నా కోరిక. అలా అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషం అనిపించింది నాకైతే. అయితే నేటి రోజుల్లో గజల్స్కున్న ఆదరణ ఎలా ఉందంటారు? ఆదరణ అంటే మనము ఇప్పుడు గజల్ వాళ్ళందరూ కలిసి ఒక సాహిత్య వేదిక అని ఒక గ్రూప్ పెట్టుకున్నాము. అందరం ఏంటంటే ఇట్లా గజల్ని పరివ్యాప్తం చేయాలి, అంటే మంచి గజళ్ళు రాసేటట్టుగా. కొంతమంది ఏమంటారంటే లక్షణాలు ఇవ్వక్కర్లే, లక్షణాలు ఉండడం వల్ల చాలా గజల్ రాయాలంటే భయపడుతున్నారు, అలా వద్దు అంటారు. కానీ అట్లా కాదు, మంచి గజల్ రాయాలంటే రదీఫ్ కాఫియాలు లక్షణాలన్నీ పాటిస్తూ రాస్తేనే గజల్ అవుతుంది కదా, వేరే ప్రక్రియకి దీనికి తేడా ఉండదు కదా లేకపోతే. అలాంటి మంచి గజళ్ళు రావాలి అన్న ఉద్దేశం చేత మేము చాలా కృషి చేస్తున్నాం. కొంతమంది కూడి రకరకాలుగా ఈ కవయిత్రులందరినీ, కవులందరినీ ఏకం చేసి ఇట్లా సమావేశాలు జరుపుకుంటూ ఆ పరివ్యాప్తం చేయాలి. గజల్ని మంచి ప్రక్రియగా తెలుగు వాళ్ళు ఆదరించేలాగా
తెలుగు వాళ్ళే కాదు మిగిలిన భాషల్లో కూడా అనువదించేలాగా విజయలక్ష్మి పండిట్ గారి గజళ్ళు వేరే భాషలోకి అనువదించారు. ఆవిడది విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ పెట్టారు ఆవిడ కూడా. వాళ్ళు కూడా అట్లా చివరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, అందరం కలిసి కూడా ప్రయత్నం చేస్తున్నాము. గజళ్ళు మంచిగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియగా కీర్తి పొందాలనేది మా ఆశయం అనమాట. అయితే మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి మేడం. ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, అట్లాగే మీ కుటుంబం గురించి కూడా చెప్పండి. నేను నల్గొండ, నాది నల్గొండ ప్రాపరే, మాది ఊరేం కాదు. నల్గొండలో అంటే పుట్టింది కరీంనగర్, మా నాన్నగారు అక్కడ ఉన్నారు కాబట్టి అప్పుడు కరీంనగర్, కానీ మా సొంత ఊరైతే నల్గొండ. మా నాన్నగారు చెప్పాను కదా 3 సంవత్సరాల వయసులో పోయినప్పుడు మా అమ్మగారు ఆపేసిన చదువు మళ్ళీ చదువుకుని ఆవిడ టీచర్గా ఉద్యోగం చేసి, మేమందరం ఆడపిల్లలమే, అందరు ఆడపిల్లల్ని కూడా మంచిగా చదివించి తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి మరి అందరికీ అన్ని కార్యక్రమాలు చేసి ఆవిడ వెళ్ళిపోయారు 2013లో. అయితే ఆవిడ చాలా కష్టపడ్డారు. మోడల్ ఉమెన్ తనైతే, నిజంగా ఆదర్శమైనటువంటి మహిళ. మేము ఆమెనే ఆదర్శంగా తీసుకుని బాగా ధైర్యంగా ఉంటూ ఉంటాం, అప్పుడప్పుడు ధైర్యం తగ్గినప్పుడు అట్లా. అయితే మా నాన్నగారు వాళ్ళంతా కూడా ఉర్దూ మీడియంలోనే చదివారు. నిజానికి అప్పట్లో ఉర్దూ మీడియమే కదా ఉంది ఇక్కడ తెలంగాణలో. వాళ్ళంతా ఉర్దూ మీడియం. నా బాబాయ్ వాళ్ళు అంతా కూడా వాళ్ళు సహాయం చేశారు కొంతవరకు. మొత్తానికైతే నల్గొండ, నా స్కూల్ ఏజ్ అంతా కూడా నల్గొండ 10th వరకు. ఆ తర్వాత ఓరియంటల్ కాలేజ్లో చదివాను. పీఓఎల్ డిఓఎల్ అంటారు, అది ఓరియంటల్ లాంగ్వేజ్, అది డిగ్రీతో ఈక్వల్, అది కూడా నల్గొండే. పీజీకి మాత్రం, ఎంఏకి మాత్రం అక్కడ లేదు కాబట్టి నేను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చదివాను. అక్కడ నాకు మాడపాటి హనుమంతరావు గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ఎంఏలో మహిళలకే ఇచ్చేవాళ్ళ, మహిళలకి ఒక బంగారు పథకం ఉండేది. ఆ పథకం ఆ సంవత్సరానికి 1981 ఆ సంవత్సరానికి గాను నాకు ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడున్నప్పుడే రేడియో స్టేషన్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను చాలా వరకు. అంటే మా అమ్మకి హెల్ప్ చేద్దాం కొంత ఫైనాన్షియల్గా అన్న ఉద్దేశంతో. కొంచెం మా ఫ్రెండ్ రేడియో స్టేషన్లో ఇట్లాగే మీలాగా యాంకరింగ్ చేసేది పార్ట్ టైమర్, అంటే న్యూస్ అది చెప్తూ ఉండేదన్నమాట, వనజ అని. అయితే తను తీసుకెళ్ళి జానపద గేయాలు పాడటం, లేకపోతే కవుల గురించి రాయడం, అవన్నీ చేసేదాన్ని. అసలు కవిత్వం అంటూ డిగ్రీలోనే రాసా నేను, కానీ చూపించేదాన్ని కాదు, ప్రచురించే దాన్ని కాదు. కాకపోతే నాకు కూడా ఇందాక చెప్పినట్టుగా నా పిల్లల కార్యక్రమాలు అన్నీ అయిపోయాక దాదాపుగా 2007 నుంచి 8 నుంచి ఎక్కువగా రచనలు ఎక్కువ చేశాను, బాగా చేసి అప్పటి నుంచి గజల్స్ మాత్రం 2013 నుంచే. కానీ అంతకుముందు మామూలుగా కవిత్వం రాయటము, పుస్తకాల్లో మామూలుగా పేపర్లలో పబ్లిష్ అవ్వడము, వేరే వాటిలో సాహిత్య పత్రికల్లో పబ్లిష్ కావడం, ప్రచురింపబడటము, ఇదంతా జరిగిందనమాట. అదే కాకుండా గజలే కాకుండా నేను తూర్పు సింధూరం అని ఒక వచన కవిత్వం కూడా రాశాను. ఆ తర్వాత ఇంకోటి సాహిత్య దీపిక అనేది విమర్శ గ్రంథం. సాహిత్య దీపిక ఉంది కదా, ఆ సాహిత్య దీపిక విమర్శ గ్రంథం. అదేంటంటే చాలా యూనివర్సిటీస్లో నేను పేపర్ ప్రజెంటేషన్ చేశాను. నేను అధ్యాపకురాలిగా పనిచేశాను 35 సంవత్సరాలు పద్మావతి మహిళా కళాశాల సైదాబాద్లో. అక్కడ చేస్తున్నప్పుడు మాకు అవసరానికి కూడా, అంటే ప్రమోషన్ ఇచ్చినప్పుడు కూడా మాకు ఇవన్నీ కావాలి కదా, అందుకని చెప్పేసి రకరకాల రిటైర్ అయిన తర్వాత కూడా పేపర్ ప్రజెంటేషన్ చాలా చేశాను, పత్ర సమర్పణ, అవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేశాను. సాహిత్య దీపిక విమర్శ గ్రంథం అనమాట అది. అలాగే తూర్పు సింధూరం ఇంగ్లీష్లో కూడా వచ్చింది, ట్రాన్స్లేట్ అయ్యి. అలా శ్యామల స్వరాంజలి అని పాటల పుస్తకం, ఇవన్నీ 9 పుస్తకాలు 10 పుస్తకాలు దాకా వేశాను. ఇప్పటివరకు సాయిబాబా చాలీసా రాశాను, భక్తి కార్యక్రమాలు చేస్తుంటాను. అయితే చివరగా మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి చెప్తారా మేడం? ఓకే, తప్పకుండా. అయితే మా హస్బెండ్ గురించి చెప్పలేదు, ఆయన కుమరాజు జ్ఞానకుమార్ గారు, ఆయన రిటైర్డ్ బ్యాంకర్. మా పిల్లలు 2 మగ పిల్లలు, వాళ్ళు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకో అబ్బాయి న్యూ ఇండియా స్టూడెంట్స్లో పనిచేస్తున్నాడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. నా భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే గజల్ సాహిత్యంపై ఎక్కువ దృష్టి, ఫస్ట్ పాయింట్. ఇక భక్తి కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొనాలని, ఇప్పటికీ పాల్గొంటూ ఉంటాను బాగానే భక్తి కార్యక్రమాల్లో. అయినప్పటికీ కూడా ఇంకా భక్తి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. ఇంకా కూడా ఒకటి పరిశోధన అంశాలుగా ఇంకా ఏమైనా ఉంటే పరిశోధనలు చేయాలి అనేటువంటి కోరిక ఉంది. గజల్ అనేటువంటిది ఒక పెద్ద కుటుంబంలాగా చేసేసి ఆ గజల్ కవిత్వానికి ప్రాధాన్యత ఇస్తూ గజల్ సాహిత్య ప్రయాణం ఇంకా భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పేసి నేను నా ఆశయం. మేము కూడా కోరుకుంటున్నాం మేడం. నిజంగా మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. గజల్ సాహిత్యానికి ఉన్న ప్రాముఖ్యతను చాలా వివరంగా చెప్పారు, చాలా మందికి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.
సో మరి చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాది. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.